అప్పుడప్పుడు నేను కొన్ని తిక్క పనులు చేస్తానండి. అవి ఎలానంటే ఇప్పుడు చూడండి చెప్తున్నా. నేను పోయిన నెలలో సరుకులైతే తెచ్చుకున్నానండి. తెచ్చుకున్న వాటిల్లో సబ్బులు, సరుపులు, వంటి సబ్బులు ఇవన్నీ కూడా తెచ్చాను. అయితే కందిపప్పు అనేది నేనెప్పుడూ డబ్బాలకు పోసి పెట్టుకుంటా. ఈసారి ఏంటంటే కందిపప్పు అయితే ఒక ప్యాకెట్ పోసుకున్నా, ఒక ప్యాకెట్ పొయ్యకుండా అదే ర్యాక్‌లో పెట్టేశా. ఈ మధ్య కందిపప్పు అయితే వాడానండి. వాడితే పప్పుచారు చేసినా, పప్పు చేసినా, సబ్బులోసినా, సరుకులోసినా. ఇంక తినడానికి అవ్వలేదండి పడేసిన. ఇంక ఇవి పడేసుకోలేం గదండీ! చూడండి నేనైతే ఒక ప్రయత్నం చేస్తున్నా. మీరైతే ఎలాంటి ప్రయత్నం చేస్తారో కామెంట్ చేయండి. ఈ ఈ కందిపప్పు అంతా కూడా మంచి వాసన వచ్చేంత మటికి దోరగా వేయించి పక్కకు తీస్తున్నానండి. ఈ పక్కకు తీసుకున్నటువంటి ఈ కందిపప్పునంతా కూడా ఫ్యాన్ కింద పెట్టి, అవి వేడి తగ్గేంత వటికి పక్కన పెట్టేసి, అవి వేడి తగ్గిన తర్వాత ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ ఇది ఇంతకు ముందో వీడియో అండి. ఇది షూట్ చేసేటప్పుడే ఎలా ఉంటదో అని నేను వీడియో తీయటం జరిగింది. నేను నిన్నైతే పప్పుచారు చేశానండి. చేసినట్లయితే పప్పు చేసినా, చారు చేసినా అంతకు ముందు వచ్చినంత వాసన అయితే రావట్లేదు కానండి. వాసన అయితే పూర్తిగా తగ్గలేదు. సబ్బు, సరుపుల వాసన ఏదో కొంచెం లైట్‌గా అయితే వస్తున్నట్టు అనిపించింది. ఒక రకంగా పర్లేదు అని నాకు అనిపించింది. మీకు కనుక నేను చేసినటువంటి ఈ చిన్న చిట్కా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరైతే ఇలాంటి పరిస్థితి ఉన్నట్లయితే ఎలాంటి ప్రయత్నం చేస్తారో కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. మీరైతే ఇలాంటి తిక్క పనులైతే చేయమాకండి. గుర్తుంచుకొని మరి సరుకులున్న ర్యాక్‌లో ఇంటి వంట సామాగ్రి అయితే పెట్టుకోమాకండి. వాసన అయితే వస్తదండి. సరుకులు, సబ్బు, సరుకుల వాసనైతే. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.